బాగి ఏంటి అంత ఆప్సోపాలు పడుతున్నావు? ఫుడ్ అసలు మామూలుగా ఎక్కువ అవ్వలేదు అక్క. పొట్ట నిండా తిన్నాను కదా, అలా అలా నిద్ర పట్టేలా ఉంది. నిద్ర పట్టేలాగా ఉంటే ఎట్లాగా? అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? కానీ మనం మీల్స్ తెప్పించుకుందాం అనుకోని కూడా ఎందుకో అక్కడికి వెళ్ళి తినాలనిపించి వెళ్ళాం కదా. ఎప్పుడు మనం ఇక్కడికి వస్తే కంపల్సరీ గణేష్ మెస్కే వెళ్తాము. అవును. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా, నెయ్యి చారు కూరలు వెయ్యరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సర్వీస్ కూడా భలే ఉందండి. అంటే మేము ఇదివరకు తిన్నప్పుడు 100 రూపీస్ బఫెట్ అయితే, మీకు ఏసీ మంచి సర్వీస్ కావాలనుకుంటే 140 రూపీస్. మీరు నెల్లూరు రెస్టారెంట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అదే చీరలు కావాలనుకుంటే తెలుసు కదా, మన శతమానం సిల్క్స్ ఉంది కదా, చాలా మంది కూడా చెప్తున్నారు కూడా. అవును, ఇలాగా ఫుడ్ కావాలంటే మీరు గణేష్ మెస్కే వెళ్ళండి అని. అట్లాగే చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పలానా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడికి వెళ్ళండి, శారీస్ రీజనబుల్ కాస్ట్ లో మీరు అనుకున్న రేట్ కంటే ఇంకా తక్కువ రేట్స్కి వస్తున్నాయి, డిస్కౌంట్స్ కానీ అవన్నీ చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే నాకు గణేష్ మెస్ చూసినప్పుడల్లా వాళ్ళు కూడా మా పాలసీ ఫాలో అవుతున్నట్టు అనిపించింది. బడ్జెట్ ప్రైస్లో ప్రతి ఒక్క కస్టమర్ కొనుక్కునేలాగా మేము ఎలా శారీస్ పెడతామో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా తినేలాగా ఫుడ్ పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. అలానే ఇక్కడ నాకు ఇంకొకటి చాలా ఇష్టం, ఏంటి మలై కాజా కూడా చాలా బాగుంటుంది. 2 స్వీట్ షాప్స్లో బాగుంటుందండి. ఏ స్వీట్ షాప్స్ కింద కామెంట్ బాక్స్లో పింక్ చేయండి.